మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీరామనవమిలోపు శ్రీరాముడి ఫోటో వెనుక ఈ ఆకు పెడితే మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. ఇక మీకు తిరుగుండదు. శ్రీరామనవమి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది భారతీయ సనాతన ధర్మంలో ఒక మహోన్నతమైన అద్భుతమైన ఆధ్యాత్మిక పర్వదినం. చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో జన్మించిన ఆ శ్రీరామచంద్రమూర్తి జన్మదినాన్ని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకుంటాము. ధర్మానికి ప్రతిరూపంగా, సత్యానికి మారుపేరుగా, ఆదర్శ కుమారుడిగా, ఆదర్శ పాలకుడిగా, ఆదర్శ భర్తగా శ్రీరాముడు ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాడు. అలాంటి మహానుభావుడి పుట్టినరోజైన శ్రీరామనవమి రోజున గాని లేదా ఆ పండుగ లోపు గాని మనం చేసే పూజలు, పరిహారాలు మన జీవితంలో విశేషమైన ఊహించని మార్పులను తీసుకువస్తాయి. మీ ఇంట్లో ఎప్పుడూ కష్టాలు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా, సిరి సంపదలతో తులతూగాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఈ శ్రీరామనవమి సందర్భంగా ఒక చిన్న, అత్యంత శక్తివంతమైన పరిహారాన్ని ఆచరించడం ద్వారా విశేషమైన ఫలితాలను పొందవచ్చు. సాధారణంగా ప్రతి హిందువు ఇంట్లో పూజ గదిలో దేవుళ్ల పటాలతో పాటు శ్రీరాముడి ఫోటో తప్పనిసరిగా ఉంటుంది. కొందరి ఇళ్లల్లో శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఉంటుంది. మరికొందరి ఇళ్లల్లో సీతారామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న మరియు ఆంజనేయ స్వామి సమేతంగా ఉన్న ఫోటో ఉంటుంది. ఇంకొందరి ఇళ్లల్లో కేవలం సీతారాములు మాత్రమే ఉన్న చిత్రపటం ఉంటుంది. వీటిలో ఏ ఫోటో ఉన్నా సరే అది అత్యంత పవిత్రమైనదిగా మరియు శుభప్రదమైనదిగా భావించబడుతుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా మీ ఇంట్లో గనక శ్రీరాముడి ఫోటో లేకపోతే వెంటనే వెళ్ళి ఒక అందమైన సీతారాముల ఫోటోను లేదా శ్రీరామ పట్టాభిషేకం ఫోటోను ఈ శ్రీరామనవమి పండుగలోపు కొనుగోలు చేసి తెచ్చుకోండి. మీ పూజ గదిలో ఆ పటాన్ని తూర్పు వైపుకు చూస్తున్నట్లుగా ప్రతిష్ఠించుకోండి. రాముడి ఫోటో ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఒక దేవాలయంలాగా మారిపోతుంది. సాక్షాత్తు ఆ వైకుంఠనాథుడి అడుగులు మీ ఇంట్లో పడినట్లే భావించాలి. ఇక శ్రీరామనవమి లోపు లేదా శ్రీరామనవమి రోజు రాముడి ఫోటో వెనుక ఏ ఆకు పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ శ్రీరామనవమి రోజున అసలు ఏం చేయాలి, పండుగ విశిష్టత ఏమిటి అన్న విషయానికి వస్తే, ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి, గడపకు బొట్లు పెట్టి, పచ్చని మామిడి ఆకులతో తోరణాలు కట్టుకోవాలి. ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి పూజ గదిని పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించుకోవాలి. ఈ పవిత్రమైన రోజున ప్రత్యేకంగా చేయవలసిన ఒక ముఖ్యమైన పనేమిటంటే పూజ గదిలో బియ్యం పిండితో దీపాన్ని వెలిగించడం. దీనినే పిండి దీపం అంటారు. కొద్దిగా బియ్యం పిండిని తీసుకుని అందులో కొంచెం పాలు లేదా నీళ్లు పోసి ముద్దలా కలిపి దానిని ఒక ప్రమిద ఆకారంలో తయారు చేసుకోవాలి. ఆ పిండి ప్రమిదకు పసుపు కుంకుమలు బొట్లుగా పెట్టి అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని పోసి పత్తితో చేసిన వత్తులను వేసి దీపారాధన చెయ్యాలి. ఈ విధంగా పిండి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం, అంధకారం పూర్తిగా నశించిపోయి సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుంది. ఈ దీపం వెలిగించిన తర్వాత శ్రీరాముడికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యాలను సమర్పించాలి. శ్రీరామనవమి అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది పానకం మరియు వడపప్పు. స్వచ్ఛమైన బెల్లం, నీళ్లు, మిరియాల పొడి మరియు యాలకుల పొడి వేసి కలిపిన పానకం కేవలం ఒక నైవేద్యం మాత్రమే కాదు, అది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక అమృతం లాంటిది. అలాగే పెసరపప్పును నీటిలో నానబెట్టి తయారు చేసే వడపప్పును, అలాగే చలిమిడిని కూడా రాముల వారికి భక్తితో నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత కూర్చుని ప్రశాంతంగా శ్రీరామ అష్టోత్తర శతనామావళిని గాని లేదా కనీసం శ్రీరామ జయరామ జయ జయరామ అనే తారక మంత్రాన్ని గాని జపించాలి. ఇలా చేయడం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ పటాపంచలైపోతాయి. ఇక అసలు విషయానికి వస్తే, మీ ఇల్లు డబ్బుతో నిండిపోవడానికి, మీరు చేసే పనులలో ఇక తిరుగు లేకుండా విజయం సాధించడానికి శ్రీరామనవమి లోపు మీరు రాముడి ఫోటో వెనక పెట్టవలసిన ఆ అద్భుతమైన ఆకు ఏమిటంటే అదే తమలపాకు. తమలపాకు అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది.
శుభకార్యం ఏదైనా సరే అందులో తమలపాకు లేనిదే ఏ పని జరగదు. క్షీరసాగర మథనం సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు ఆ అమృత బిందువులు భూమిపై పడిన చోట తమలపాకు మొక్క పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా తమలపాకు అంటే ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనది. సీతమ్మ జాడ తెలుసుకుని వచ్చిన హనుమంతుడికి శ్రీరాముడు తమలపాకుల దండను వేసి సత్కరించాడని, అందుకే ఆంజనేయుడికి ఆ ఆకు అంటే అంత ఇష్టమని ప్రతీతి. అలాంటి పవిత్రమైన తమలపాకును ఉపయోగించి ఇప్పుడు చెప్పబోయే విధంగా గనక మీరు శ్రీరాముడి ఫోటో వెనుక పెడితే ఇక మీకు జీవితంలో డబ్బుకు ఎన్నడూ లోటుండదు. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ పరిహారం కోసం ముందుగా ఎక్కడా చిరగని, పురుగులు తినని, మచ్చలు లేని ఒక మంచి తాజా తమలపాకును తీసుకోవాలి. ఆ తమలపాకును సాధారణ నీటితో కాకుండా కొద్దిగా పసుపు కలిపిన నీటితో శుభ్రంగా కడగాలి. పసుపు అనేది స్వచ్ఛతకు మరియు మంగళకరమైన విషయాలకు ప్రతీక. కాబట్టి పసుపు నీటితో కడగడం వల్ల ఆ తమలపాకుకు ఉన్న ఎలాంటి దోషాలైనా తొలగిపోయి అది పూజకు పూర్తిగా అర్హత సాధిస్తుంది. కడిగిన తర్వాత ఆ ఆకును ఒక శుభ్రమైన వస్త్రంతో తుడిచి కొద్దిసేపు ఆరబెట్టాలి. ఆ తర్వాత ఒక చిన్న పసుపు రంగు వస్త్రాన్ని సిద్ధం చేసుకోవాలి. పసుపు రంగు అనేది గురుగ్రహానికి సంకేతం. అలాగే విష్ణుమూర్తికి, శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన రంగు. ఈ పసుపు రంగు వస్త్రం ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. కాబట్టి ఒక చిన్న చదరపు ఆకారంలో ఉన్న పసుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దాన్ని ఒక పీట మీద లేదా ఒక పళ్ళెంలో పరుచుకోవాలి. దాని మీద మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న తమలపాకును ఉంచాలి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ఘట్టం ప్రారంభమవుతుంది. మీరు కొద్దిగా ఆరెంజ్ రంగులో ఉండే సింధూరాన్ని, అంటే హనుమంతుడికి పూసే సింధూరం తీసుకోవాలి. ఈ ఆరెంజ్ సింధూరం ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైనది. ఆ సింధూరాన్ని ఒక చిన్న గిన్నెలో తీసుకుని అందులో నీళ్లు కలపకుండా కేవలం స్వచ్ఛమైన నువ్వుల నూనెను మాత్రమే వేసి ఒక చక్కని పేస్ట్ లాగా కలుపుకోవాలి. నువ్వుల నూనె శని దోషాలను పోగొడుతుంది. అలాగే సింధూరం సర్వకార్య సిద్ధిని కలుగజేస్తుంది. ఇప్పుడు ఆ సింధూరం పేస్టును మీ కుడి చేతి ఉంగరం వేలితో తీసుకోవాలి. ఉంగరం వేలు అనేది సూర్య భగవానుడికి మరియు హృదయానికి సంబంధించినది. రాముడు సూర్యవంశానికి చెందినవాడు కాబట్టి ఉంగరం వేలిని ఉపయోగించడం ఇక్కడ ఎంతో ముఖ్యం. ఆ ఉంగరం వేలితో తమలపాకు మధ్యలో ఎంతో భక్తి శ్రద్ధలతో మనసును పూర్తిగా శ్రీరాముడి పాదాల వద్ద లగ్నం చేసి రామ్ లేదా శ్రీరామ్ అని స్పష్టంగా రాయాలి. ఇలా రాస్తున్నంతసేపు మీ మనసులో మీ కష్టాలన్నీ తొలగిపోవాలని, మీ ఇంటికి సిరి సంపదలు రావాలని బలంగా కోరుకోవాలి. మీరు ఎంత ఏకాగ్రతతో, ఎంత నమ్మకంతో ఈ అక్షరాన్ని రాస్తారో అంత గొప్ప ఫలితం మీకు దక్కుతుంది. తమలపాక మీద రామ్ అని రాసిన తర్వాత ఆ అక్షరం మీద ఒక రూపాయి బిళ్ళను చాలా జాగ్రత్తగా ఉంచాలి. ఇక్కడ రూపాయి బిళ్ళను ఎందుకు ఉంచాలి అనే దానికి ఒక గొప్ప అంతరార్థం ఉంది. లోహంతో చేసిన నాణం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అలాగే అది కుబేరుడికి కూడా ఇష్టమైనది. తమలపాకు, సింధూరం మరియు నాణం ఇవన్నీ ఒక చోట చేరినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన, శక్తివంతమైన పాజిటివ్ ఆకర్షణ శక్తి తయారవుతుంది. ఇప్పుడు ఆ పసుపు రంగు వస్త్రాన్ని జాగ్రత్తగా మడిచి లోపల ఉన్న తమలపాకు మరియు రూపాయి బిళ్ళ కింద పడిపోకుండా ఒక చిన్న మూటలాగా ముడివేయాలి. ఈ ముడివేసేటప్పుడు కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ నామస్మరణ చేస్తూనే ఉండాలి. ఈ విధంగా తయారైన పసుపు రంగు మూటను మీ పూజ గదిలో దేవుడి ముందు ఉంచి దానికి పసుపు కుంకుమలు పెట్టి అగరవత్తులతో లేదా సాంబ్రాణితో ధూపం చూపించాలి. ధూపం చూపించడం వల్ల ఆ మూటలో దైవిక శక్తి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆ మూటను తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఎక్కడైతే శ్రీరాముడి లేదా సీతారాముల పటం ఉందో ఆ ఫోటో వెనుక ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తగా పెట్టాలి. ఈ ప్రక్రియ మొత్తాన్ని మీరు శ్రీరామనవమి పండుగ రోజున గాని లేదా పండుగ రాకముందే ఏదైనా ఒక మంచి రోజు చూసుకుని గాని పూర్తి చేయవచ్చు. కానీ నవమిలోపు చేస్తే దీని ఫలితం రెట్టింపు అవుతుంది. ఇలా రాముడి ఫోటో వెనుక ఈ తమలపాకు మూటను పెట్టడం వల్ల రాముల వారి అపారమైన అనుగ్రహం మీకు కలుగుతుంది. ఆ క్షణం నుండి మీ ఇంటి వాతావరణమే మారిపోతుంది. ఈ చిన్న పరిహారం చేరడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. ముందుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారికి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. ధనం రాకడకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి ఊహించని మార్గాల ద్వారా మీ చేతికి డబ్బు వచ్చి చేరుతుంది.
మీ ఇల్లు సిరుల వర్షంతో నిండిపోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రెండవ ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాలు మెరుగుపడతాయి. సీతారాములు ఎలాగైతే అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించారో ఆ ఆదర్శ జంట యొక్క ఫోటో వెనుక మనం ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు, అపార్థాలు అన్నీ మాయమైపోయి వారి మధ్య ప్రేమ, ఆప్యాయత మరియు గౌరవం పెరుగుతాయి. పచ్చని సంసారంలో ఎలాంటి చిచ్చు రేగకుండా ఆ కోదండరాముడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఇక మూడవది పిల్లల చదువుల విషయంలో. చదువు మీద ఏకాగ్రత లేని పిల్లలు, పరీక్షలలో తక్కువ మార్కులు తెచ్చుకునే పిల్లలు ఉన్న ఇంట్లో ఈ పరిహారం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పూజ యొక్క సానుకూల తరంగాలు పిల్లల మనస్సుపై ప్రభావం చూపి వారిలో జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను పెంచుతాయి. దీనివల్ల వారు చదువులో బాగా రాణించి అన్ని పరీక్షలలో అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. వారి భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి త్వరగా నయం అవ్వడానికి, అలాగే వ్యాపారం చేసేవారికి లాభాలు రావడానికి ఈ పరిహారం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ తమలపాకులో రాసిన రామనామం సాక్షాత్తు ఆంజనేయ స్వామిని ఆకర్షిస్తుంది. ఎక్కడైతే రామనామం వినిపిస్తుందో, కనిపిస్తుందో అక్కడ ఆంజనేయుడు సూక్ష్మ రూపంలో ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ భక్త ఆంజనేయుడి కాపలా ఉన్న ఇంట్లోకి దుష్టశక్తులు, నరదృష్టి, శనిదోషాలు ఏవీ ప్రవేశించలేవు. సరే, ఇలా శ్రీరాముడి ఫోటో వెనుక పెట్టిన ఈ తమలపాకు మూటను అలాగే వదిలేయాలా అంటే కాదు. ఈ మూటను మీరు పెట్టిన రోజు నుండి ఒక వారం రోజుల పాటు కానీ లేదా ఒక నెల రోజుల పాటు కానీ ఆ ఫోటో వెనుక అలాగే కదల్చకుండా ఉంచేయాలి. మీ పూజ గదిలో రోజువారీ పూజలు యథావిధిగా చేసుకుంటూ ఉండొచ్చు. సరిగ్గా వారం రోజుల తర్వాత లేదా నెల రోజుల తర్వాత ఒక మంచి రోజు చూసుకుని ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఆ మూటను భక్తిగా బయటకు తీయాలి. ఆ ముడిని విప్పి లోపల ఉన్న తమలపాకును గమనించాలి. సహజంగానే ఇన్ని రోజుల తర్వాత ఆ తమలపాకు పూర్తిగా ఎండిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆ ఎండిపోయిన తమలపాకును ఎక్కడ పడితే అక్కడ చెత్తబుట్టలోనో లేదా తొక్కే చోట అస్సలు పారేయకూడదు. ఎందుకంటే దాని మీద మనం ఎంతో పవిత్రమైన సింధూరంతో భక్తితో రామనామాన్ని రాసి ఉన్నాము. కాబట్టి ఆ ఎండిన ఆకును తీసుకువెళ్ళి ఎక్కడైనా పారే నీరు మీకు అందుబాటులో ఉంటే ఆ పారే నీటిలో దానిని వదిలిపెట్టాలి. జలప్రవాహం అనేది దోషాలను తనతో పాటు తీసుకువెళ్ళిపోతుంది. ఒకవేళ మీకు ఎక్కడా పారే నీరు అందుబాటులో లేకపోతే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు మొదట్లో కానీ లేదా వేప చెట్టు మొదట్లో కానీ ఎవ్వడూ తొక్కని చోట మట్టిని కొద్దిగా తవ్వి ఈ ఆకును అందులో పెట్టి కప్పేయవచ్చు. రావి చెట్టు సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం, వేప చెట్టు అమ్మవారి స్వరూపం. కాబట్టి ఆ పవిత్రమైన చెట్ల దగ్గర ఉంచడం వల్ల ఆ ఆకుకు తగిన గౌరవం లభిస్తుంది. ఇక ఆ మూటలో ఉన్న ఆ ₹1 బిళ్ళ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తమలపాకును నీటిలో లేదా చెట్టు కింద వదిలేసిన తర్వాత ఆ కాయిన్ను మాత్రం మీరు మీ దగ్గరే భద్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ నాణం ఇన్ని రోజుల పాటు రామనామం రాసిన తమలపాకుకు అంటిపెట్టుకుని సాక్షాత్తు దేవుడి పాదాల చెంత ఉండి ఎంతో అపారమైన దైవిక శక్తిని తనలో ఇముడుచుకుని ఉంటుంది. అది ఇప్పుడు కేవలం ఒక సాధారణ నాణం కాదు. అది మీ కష్టాలను తీర్చే ఒక శక్తివంతమైన రక్షారేకు లేదా ఒక అదృష్ట నాణం లాంటిది. ఆ కాయిన్ను మీరు తీసుకువచ్చి మీ ఇంట్లో డబ్బులు దాచుకునే బీరువాలో కానీ లేదా వ్యాపారస్తులైతే తమ దుకాణంలోని గల్లా పెట్టెలో కానీ లేదా మీరు రోజువారీ వాడే మీ పర్సులో కానీ ఎంతో భద్రంగా ఎవ్వరికీ కనిపించకుండా పెట్టుకోవాలి. ఈ కాయిన్ మీ దగ్గర ఉన్నంతకాలం లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది. ఇది మీ సంపదను పదింతలు చేసే ఒక ఐశ్వర్య యంత్రంలాగా పనిచేస్తుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించి మీ సంపాదనను నిలకడగా ఉండేలా చేస్తుంది. చూశారు కదా ఎంత సులభమైనదో, కానీ అంతకంటే 100 రెట్లు శక్తివంతమైనదో ఈ పరిహారం. దీనికి పెద్దగా ఖర్చు కూడా ఏమీ లేదు. కావలసిందల్లా ఒక తమలపాకు, కొంచెం సింధూరం, ₹1 బిళ్ళ మరియు అన్నింటికీ మించి అపారమైన భక్తి, నమ్మకం. ఏ పరిహారమైనా సరే నమ్మకంతో చేస్తేనే దాని ఫలితం 100% సిద్ధిస్తుంది. మనసులో అనుమానం పెట్టుకుని ఇది పనిచేస్తుందో లేదో అనే ఆలోచనతో చేస్తే ఎలాంటి లాభం ఉండదు. కాబట్టి రాబోతున్న ఈ పవిత్రమైన శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని సాక్షాత్తు ఆ సీతారామచంద్రుల కటాక్షం కోసం, ఆపద్బాంధవుడైన ఆంజనేయ స్వామి ఆశీస్సుల కోసం ఈ చిన్న పూజా విధానాన్ని, పరిహారాన్ని మీ ఇంట్లో తప్పకుండా ఆచరించండి.
మీ కష్టాలన్నీ కడతేరి మీ ఇల్లు సిరి సంపదలతో, సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మీ పిల్లలు ఉన్నతి శిఖరాలను అధిరోహించాలని, మీ దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోవాలని మనసారా ఆ శ్రీరామచంద్రుడిని ప్రార్థించండి. ఆ కోదండరాముడి కృపాకటాక్షాలు మీపైన, మీ కుటుంబ సభ్యులపైన ఎల్లవేళలా ఉంటుంది. ఈ శ్రీరామనవమి రోజున కేజీ లేదా 2 కేజీల బెల్లం కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చుకుంటే సంవత్సరమంతా కలిసి వస్తుంది. బెల్లం అనేది సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. ఈరోజు బెల్లం కొని ఇంటికి తెచ్చుకోవడం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించడమే. శ్రీరామచంద్రుడికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యం పానకం. ఈ పానకంలో ప్రధానమైన పదార్థం కూడా బెల్లమే. అందుకే నవమి రోజుల బెల్లం కొనడం వల్ల ఆ మర్యాద పురుషోత్తముడి అనుగ్రహం మనపై పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ పవిత్రమైన రోజున బెల్లం కొని ఇంట్లో పెట్టుకోవడం వల్ల జాతకంలోని దారిద్ర్య దోషాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. మీరు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా లేదా ఇంట్లో ధనం నిలకడగా ఉండటం లేదని బాధపడుతున్నా ఈరోజు బెల్లం కొని ఇంటికి తెచ్చుకోండి. నవమి రోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మార్కెట్కు వెళ్ళి స్వచ్ఛమైన బెల్లం ముక్కను కొనుగోలు చేయండి. దానిని తెచ్చి పూజా గదిలో ఉంచి స్వామికి నమస్కరించుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని ప్రతికూల శక్తి నశించి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గి ధన నిల్వలు వృద్ధి చెందుతాయి. ఈ రోజుల్లో ప్రతి మనిషికి ఏదో ఒక గట్టి ఆధారం ఉండటం చాలా ముఖ్యం. మనిషికి ధైర్యం ఇచ్చేది, సమాజంలో గౌరవం ఇచ్చేది మనకున్న ఆస్తులే. ముఖ్యంగా భూములు మరియు బంగారం అనేవి మనిషికి కొండంత అండగా నిలుస్తాయి. పాతకాలం నుండి మన పెద్దలు చెప్పే మాట ఏమిటంటే, సంపాదించిన డబ్బును ఏదో ఒక రూపంలో దాచుకోవాలి. అది భూమి రూపంలో కానీ లేదా బంగారం రూపంలో కానీ ఉండాలి. ఎందుకంటే భూమి అనేది ఎప్పటికీ తరిగిపోని ఆస్తి. ఈ రోజుల్లో భూముల ధరలు ఎలా ఆకాశాన్ని తాకుతున్నాయో మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు తక్కువ ధరకు వచ్చే స్థలాలు ఇప్పుడు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్ళిపోయాయి. అయినా సరే ప్రతి మనిషికి తనకంటూ ఒక సొంత గూడు ఉండాలని, 4 గజాల స్థలం ఉండాలని కోరుకోవడం సహజం. భూమి అనేది సాక్షాత్తు భూదేవి స్వరూపం. భూదేవి మనల్ని మోస్తుంది, మనకు ఆహారాన్ని ఇస్తుంది, మనకు ఆధారాన్ని ఇస్తుంది. అందుకే భూమిని కొనడం అంటే భూదేవి అనుగ్రహాన్ని పొందడమే. అలాగే బంగారం విషయానికి వస్తే, బంగారం అనేది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. బంగారం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే లెక్క. కష్టకాలంలో మనల్ని ఆదుకునేది బంగారమే. అందుకే ఆడవాళ్లకు బంగారం అంటే అంత ఇష్టం. బంగారం ధరలు కూడా రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్యుడు 1 తులం బంగారం కొనాలంటే ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి నెలకొంది. ధనం ఉన్నవారికి ఇది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ రెక్కాడితే గాని డొక్కాడని సామాన్యులకు భూమి కొనాలన్నా, బంగారం కొనాలన్నా అదొక పెద్ద కలగానే మిగిలిపోతోంది. అప్పులు చేసి కొందామన్నా తీర్చే మార్గం కనిపించదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆస్తులు కలిసి రావడం లేదని బాధపడేవారు, స్థల వివాదాల్లో చిక్కుకున్నవారు ఈ శ్రీరామనవమి రోజున ఈ బెల్లం పరిహారం తప్పకుండా చేయాలి. ఎందుకంటే శ్రీరాముడు సత్యానికి, ధర్మానికి నిలువుటద్దం. ఆయన అనుగ్రహం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు. మన హిందూ ధర్మంలో భూదేవిని తల్లిగా, బంగారాన్ని మహాలక్ష్మిగా పూజిస్తాం. ఈ రెండూ కూడా మనిషి యొక్క ఆర్థిక స్థితిగతులను సూచిస్తాయి. భూమిపైన మనకు అధికారం కలగాలన్నా, మన చేతికి బంగారం అందాలన్నా మన జాతకంలో గ్రహబలాలు బాగుండాలి. ముఖ్యంగా కుజుడు మరియు గురుగ్రహాల అనుగ్రహం ఉండాలి. కుజుడు భూమికి అధిపతి అయితే గురువు బంగారానికి అధిపతి. ఈ 2 గ్రహాలను ప్రభావితం చేయగల శక్తి బెల్లానికి ఉంది. అందుకే బెల్లం పరిహారం ద్వారా మన ఆర్థిక కష్టాలను దూరం చేసుకోవచ్చు. చాలామంది ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తారు, కానీ అది చేతిలో నిలవదు. అనవసరమైన ఖర్చులు రావటం లేదా వచ్చిన డబ్బు వచ్చినట్టే వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఇలా జరగడానికి కారణం ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి లేదా గ్రహ దోషాలు. ఈ శ్రీరామనవమి రోజున చేసే ఈ బెల్లం ప్రక్రియ వల్ల ఆ దోషాలన్నీ తొలగిపోయి మీకు యోగకాలం మొదలవుతుంది. మీరు ఏ పని చేసినా అందులో విజయం లభిస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు, ఇల్లు కట్టాలని ప్లాన్ చేస్తున్నవారు, లేదా ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం బంగారం కొనిపెట్టాలి అనుకునే తల్లిదండ్రులు ఈ పరిహారాన్ని ఎంతో నమ్మకంతో చేయండి. వచ్చే ఏడాది శ్రీరామనవమిలోపు మీరే ఆశ్చర్యపోయేలా మీ ఆర్థిక స్థితి మారుతుంది.
ఇప్పుడు ఆ బెల్లం పరిహారం ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని శ్రీరామనవమి రోజు పగటిపూట అంటే సాయంత్రం 7 గంటలలోపు ఎప్పుడైనా చేయవచ్చు. దీనికి మీకు కావలసింది కేవలం ఒక పావు కిలో లేదా అరకిలో బెల్లం ముక్క. బెల్లం ముక్క సాధ్యమైనంత వరకు విరగకుండా ఒకే గడ్డలా ఉంటే చాలా మంచిది. ముందుగా మీరు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి మీ పూజా గదిని సిద్ధం చేసుకోవాలి. ఆ బెల్లం ముక్కను తీసుకుని దానిపై మీ మనస్సులో ఉన్న కోరికను కుంకుమతో రాయాలి. అంటే మీకు భూమి కొనాలని ఉంటే భూమి కొనాలి అని, బంగారం కొనాలని ఉంటే బంగారం కొనాలి అని రాయండి. ఒకవేళ మీకు సొంత ఇల్లు కావాలంటే సొంత ఇల్లు కొనాలి అని రాయండి. కుంకుమను కొద్దిగా నీటితో తడిపి ఒక పుల్లతో లేదా మీ వేలితో బెల్లం మీద స్పష్టంగా రాయండి. ఇలా రాసిన తర్వాత ఆ బెల్లం ముక్కను ఒక ప్లేట్లో పెట్టి మీ పూజా గదిలో ఉన్న శ్రీరాముడి ఫోటో ముందు పెట్టండి. ఆ తర్వాత ఆ బెల్లం ముక్క పైన ఒక కర్పూరం బిళ్ళను ఉంచండి. ఇప్పుడు ఆ కర్పూరాన్ని వెలిగించండి. ఆ కర్పూరం వెలుగుతున్నంతసేపు మీరు మీ ఇష్టదైవమైన శ్రీరాముడిని మనస్సారా ప్రార్థించాలి. ఓ రామా, నాకున్న ఆర్థిక ఇబ్బందులను తొలగించు. నేను కోరుకున్న ఈ భూమి లేదా బంగారం కొనే మార్గాన్ని చూపించు. నా సంపాదన పెరిగేలా నిలిచేలా చూడు అని భక్తితో అడగండి. మీ కోరిక ఏదైనా సరే ఆ కర్పూరం వెలుగులో స్వామికి విన్నవించుకోండి. కర్పూరం హారతి అంటే మనలోని అహంకారాన్ని కరిగించి మన కోరికను భగవంతుడికి చేరవేయడం అని అర్థం. కర్పూరం పూర్తిగా ఆరిపోయే వరకు అక్కడే కూర్చొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని జపించండి. కర్పూరం ఆరిపోయిన తర్వాత ఆ బెల్లం ముక్కను అలాగే పూజా గదిలో వదిలేయండి. ఆ రోజు ఆ బెల్లం ముక్కను అస్సలు కదిలించకూడదు, ఎవ్వరూ తీయకూడదు. ఆ రోజంతా అది రాముడు పాదాల చెంతే ఉండాలి. మరుసటి రోజు ఉదయం అంటే దశమి రోజున స్నానం చేసిన తర్వాత ఆ బెల్లం ముక్కను తీసుకుని వెళ్ళి మీ ఇంటి ఆవరణలో లేదా ఏదైనా ఖాళీ ప్రదేశంలో చెట్టు మొదట్లో ఒక చిన్న గుంత తీసి ఆ బెల్లం ముక్కను అందులో పెట్టి మట్టితో పూడ్చేయండి. అంటే భూమిలో పాతి పెట్టాలన్నమాట. ఇలా చేయడం వెనుక ఒక గొప్ప అంతరార్థం ఉంది. మనం మన కోరికను రాసిన బెల్లాన్ని భూమిలో పెట్టడం ద్వారా భూదేవికి మన కోరికను సమర్పిస్తున్నాం. బెల్లం కరిగి భూమిలో కలిసినట్టుగాని మన కష్టాలు కూడా కరిగిపోయి భూమికి సంబంధించిన యోగాలు మనకు కలుగుతాయి. ఈ పరిహారం ఎంత శక్తివంతమైనదంటే ఇది చేసిన కొద్ది రోజుల్లోనే మీకు ఏదో ఒక మార్గం ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది. మీరు భూమి కొనాలనుకుంటే దానికి తగిన డబ్బు సమకూడడం లేదా మంచి లాభదాయకమైన స్థలం మీకు దొరకడం జరుగుతుంది. బంగారం కొనేవారికి కూడా బంగారం కొనేంత ఆర్థిక స్తోమత లభిస్తుంది. కేవలం భూమి, బంగారం మాత్రమే కాదు, ఈ రోజుల్లో వాహనం ఉండటం కూడా ఒక అవసరంగా మారింది. మీకు ఒక మంచి కారు కొనాలని ఉన్నా, లేదా బైక్ కొనాలని ఉన్నా, లేదంటే మీ పిల్లల చదువుల గురించి లేదా మరేదైనా ముఖ్యమైన వస్తువు కొనాలని ఉన్నా కూడా ఇదే పద్ధతిలో ఆ కోరికను బెల్లం ముక్కపై రాసి పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో స్వచ్ఛమైన మనస్సుతో చేయండి. శ్రీరాముడు సత్యవాక్ పరిపాలకుడు. ఆయనను నమ్ముకున్న వారిని ఆయన ఎప్పుడూ చెయ్యి విడవడు. ఈ శ్రీరామనవమి నుండి వచ్చే ఏడాది శ్రీరామనవమి లోపు మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నది కొనుక్కోగలుగుతారు. మీ ఇంట్లో ధనధాన్యాలకు కొదవ ఉండదు. దరిద్రం మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాదు. బెల్లం యొక్క తీపి మీ జీవితంలో కూడా నిండుతుంది. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా ఈ చిన్న పనిని చేసి చూడండి. భగవంతుడి అనుగ్రహం ఉంటే కొండనైనా పిండి చేయవచ్చు. మన ప్రయత్నం మనం చేస్తూ దైవ బలాన్ని తోడు చేసుకుంటే సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది. చాలామందికి ఒక సందేహం రావచ్చు, బెల్లం ఏ రకమైనది వాడాలి అని. సాధ్యమైనంత వరకు రంగు వేయని నల్ల బెల్లం లేదా తాటి బెల్లం దొరికితే ఇంకా మంచిది. అది లేకపోతే మామూలు బెల్లం వాడుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా లభించే వాటిలో శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే కుంకుమ కూడా కెమికల్స్ లేని మంచి కుంకుమను వాడండి. పరిహారం చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఇంట్లో గొడవలు పడుతూనో లేదా అయిష్టంగానూ చేయవద్దు.
ఏ పరిహారానికైనా భక్తి మరియు నమ్మకం పునాది వంటివి. ఆ పునాది బలంగా ఉంటేనే ఫలితం కూడా అంతే బలంగా ఉంటుంది. భూమి అనేది అచంచలమైనది, బంగారం అనేది అమూల్యమైనది. ఈ రెండింటినీ సంపాదించడం అంటే మీ జీవితంలో ఒక స్థిరత్వాన్ని సాధించడమే. ఆ స్థిరత్వం మీకు కలగాలని, శ్రీ సీతారాముల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మర్చిపోకుండా ఈ వీడియోను మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. తద్వారా వారు కూడా ఈ పరిహారం చేసుకుని ప్రయోజనం పొందుతారు. ఒకరికి మంచి చేయడం వల్ల ఆ పుణ్యం తిరిగి మనకే వస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.